అందరికీ నమస్కారం. మన జీవితం కొన్నిసార్లు ఒక పెద్ద సముద్రంలా అనిపిస్తూ ఉంటుంది కదా. కష్టాలు అలల్లా వచ్చి మనల్ని ముంచెత్తుతున్నప్పుడు ఒక సేఫ్ ప్లేస్ కోసం, ఒక దారి కోసం వెతుకుతాం. ఈరోజు మనం ఒక పురాతన కీర్తనలోకి వెళ్దాం. అది మనకి ఎలాంటి దారి చూపిస్తుందా చూద్దాం. ఈ ఫీలింగ్ మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది కదూ. ఆందోళనలో సముద్రంలో అలా కొట్టుకుపోతున్నట్టు, ఒంటరిగా ఉన్నట్టు. ఆశ్చర్యంగా వేలేళ్ల క్రితం రాసిన ఒక కీర్తనలో కూడా సేమ్ ఇదే ఫీలింగ్ గురించి వర్ణించారు. మరి ఆ కీర్తన మనకు ఏం చెప్తుందో చూద్దామా? అయితే ఆ కల్లోల సముద్రంలో మనల్ని అలా ఒంటరిగా వదిలేదా కీర్తన. ఒక ఆశ చూపిస్తుంది, ఒక తెప్ప. ఏంటి, ఒక సింపుల్ తెప్ప మనల్ని కాపాడగలదా? అసలా తెప్ప ఏంటి, దాని పవర్ ఎక్కడ దాగి ఉందో ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. సరే, ఈ తెప్ప వెనకున్న రహస్యం అర్థం కావాలంటే ముందు మనం ఒక చాలా ముఖ్యమైన పదం గురించి తెలుసుకోవాలి. ఈ మొత్తం స్పిరిచువల్ జర్నీకి బేసే ఇదే. ఆ పదం గతి. గతి. ఈ పదం వినడానికే సింపుల్గా ఉన్నా దీని మీనింగ్ చాలా డీప్. ఇది జస్ట్ ఒక దారి కాదు, అనుకోని తుఫానులో దొరికిన ఒక సేఫ్ ప్లేస్ లాంటిదన్నమాట. ఫైనల్గా మన జర్నీ అంతా అయిపోయాక మనం చేరాలనుకున్న పర్మనెంట్ డెస్టినేషన్ కూడా ఇదే. మరి ఇంతకీ ఆ ఫైనల్ గతి ఏంటి? ఈ కీర్తన చాలా క్లియర్గా, చాలా ధైర్యంగా ఒకే ఒక్క సమాధానమిస్తోంది. మన కోరికలు తీరాలన్నా, మనం గమ్యం చేరాలన్నా దానికున్న ఏకైక మార్గం నారాయణుడి నామమే అంటోంది. ఇది చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ కదా. సరే, ఇప్పుడు మళ్ళీ ఆ కీర్తన మనల్ని ఆ సముద్రం దగ్గరికి తీసుకెళ్తోంది. లైఫ్ని ఒక పెద్ద సముద్రంతో పోల్చడమనేది నిజంగా చాలా పవర్ఫుల్ మెటఫర్. ఎందుకంటే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. మనం దాటాల్సింది ఒక సముద్రం కాదట, ఏకంగా 3 సముద్రాలు. ఒకటి ఈ లోకం, అంటే మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచ జీవితం. రెండోది మన లోపల, అంటే మనసులో ఎప్పుడూ అలజడి సృష్టించే చింతల సముద్రం. ఇక మూడోది వీటన్నింటికీ కారణమైన ఈ జనన మరణ చక్రమనే మహాసముద్రం. సహజంగా మనకొచ్చే ప్రశ్న ఇదే. మరి ఈ 3 సముద్రాల్ని సేఫ్గా ఎలా దాటాలి? దారి ఏంటి? దానికి సమాధానం చాలా సింపుల్గా, ఆశ్చర్యంగా ఉంది. అదే తెప్ప. ఓ చిన్న తెప్ప ఈ 3 పెద్ద సముద్రాలను దాటించగలదా? ఇక్కడే ఆ కీర్తనలోని అస్సలు మ్యాజిక్ బయటపడుతుంది. ఆ తెప్ప కర్రతో చేసింది కాదు, శబ్దంతో చేసింది. ఆ నారాయణుడి నామమే ఆ తెప్ప. అది జస్ట్ ఒక మంత్రంలా కాకుండా లైఫ్లోని కల్లోలాలను ధైర్యంగా దాటటానికి మన చేతిలో ఉన్న ఒక ప్రాక్టికల్ టూల్ లాంటిదనమాట. సముద్రాలు దాటాం, సరే, కాని ఇక్కడితో అయిపోలేదు. ఇప్పుడు మన ముందున్నవి మన లోపల ఉన్న సవాళ్లు. అవే కర్మపర్వతాలు, ప్రకృతి గుణాలు. ఈ పోలిక చూడండి, మన లోపల జరిగే స్ట్రగల్ని ఎంత బాగా చూపిస్తుందో. ఒక పక్క మనం చేసిన పాపాల కొండ, అది మనల్ని కిందకి లాగేస్తూ ఉంటుంది. మరోపక్క మనం చేసిన పుణ్యాల కొండ, అది మనల్ని పైకి తీసుకెళ్దామని చూస్తోంది. ఈ రెండింటి మధ్యే మన ప్రయాణం నడుస్తూ ఉంటుంది. కాని ఈ పాపపుణ్యాల మధ్యలోనే ఇంకో పెద్ద అడ్డంకి ఉంది. అదే ఈ త్రిగుణాలు, అంటే ప్రకృతికి ఉన్న 3 బేసిక్ క్వాలిటీస్ అన్నమాట. సత్వం అంటే బ్యాలెన్స్, శాంతం. రజస్సు అంటే యాక్షన్, కోరిక. ఇక తమస్సు అంటే బద్ధకం, అజ్ఞానం. ఈ 3 మనమీద ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాయి. ఆ పాపపుణ్యాల పర్వతాల మధ్యలో ఇవి ఇంకో కొండలా అడ్డుపడతాయన్నమాట. ఒక పక్క పాపపుణ్యాలు, మరోపక్క ఈ 3 గుణాలు ఇలా మనల్ని అటూ ఇటూ లాగుతున్నప్పుడు మనకొక స్టెబిలిటీ, ఒక పట్టు ఎక్కడ దొరుకుతుంది? ఇన్ని కష్టాలు, ఇన్ని అడ్డంకులు దాటాక అసలు మనం వెళ్లాల్సిన ఫైనల్ డెస్టినేషన్ ఏంటి? ఈ ప్రయాణం ఎక్కడ ముగుస్తుంది? ఇప్పుడు చూద్దాం. ఈ కీర్తన ప్రకారం మోక్షానికి దారి 3 స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్, మనల్ని కిందకి లాగే నరకంలాంటి బాధల నుండి బయటపడాలి. తర్వాత, ఇంట్రెస్టింగ్గా, మనం పుణ్యం వల్ల సంపాదించుకున్న స్వర్గాన్ని కూడా దాటి వెళ్ళిపోవాలట. ఎందుకంటే ఫైనల్ గోల్ స్వర్గం కాదు, శాశ్వతమైన పరమపదం. మరి ఆ పరమపదం ఎక్కడుంది? ఈ కీర్తన ఆ ఆబ్స్ట్రాక్ట్ ఐడియాకు ఒక రూపాన్నిస్తుంది. ఆ ఫైనల్ డెస్టినేషన్ మరెవరో కాదు, శ్రీ వెంకటేశ్వరుడే అని చాలా క్లియర్గా చెబుతోంది. ఈ పవర్ఫుల్ లైన్ అదే చెప్తోంది. అంతిమ గమ్యం ఎక్కడో బయటలేదు, అది ఆ దైవం లోపలే ఉంది. ఓకే, ఇప్పటివరకు మనమేం చూశాం? సముద్రాలు, కొండలు, రకరకాల అడ్డంకులు.
వీటన్నింటికీ ఆ నారాయణుడి నామం అనే ఒకే ఒక్క కీ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు ఒక్కసారి క్విక్గా చూసేద్దాం. చూసారా, సింపుల్గా చెప్పాలంటే ఇదే. ప్రాబ్లం ఏదైనా సరే, అది చింతల సముద్రమైనా కర్మ పర్వతాలైనా, సొల్యూషన్ ఒకటే, అదే నారాయణుడి నామం. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, నారాయణుడి నామం అనేది జస్ట్ డెస్టినేషన్ కాదు, అది మన జర్నీకి అవసరమైన వెహికల్ కూడా. అది మనల్ని ఎక్కడికి తీసుకెళ్లాలో చెప్పడమే కాదు, అక్కడికి సేఫ్గా తీసుకెళ్లేది కూడా అదే. ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒక పేరు, ఒక నామం ఈ జీవితానే సముద్రాన్ని దాటించే తెప్పలా పనిచేస్తుందంటే ఆ పవర్ దానికి నిజంగా ఎక్కడనుంచి వస్తుంది? మన నమ్మకం నుంచా, ఆ శబ్దంలోని వైబ్రేషన్ నుంచా, లేక మన భక్తి నుంచా?